ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 2 ఎకానమీ పేపర్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ కింద బ్లూ కలర్ పెన్నుతోనే రౌండప్ చేసినవి టీఎస్పీఎస్సీ ఫైనల్కి ఇచ్చిన తర్వాత నేను రౌండప్ చేశాను. మీరు అది గమనించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని క్వశ్చన్ పేపర్స్ 2022 నుంచి టీఎస్పీఎస్సీ నిర్వహించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ని నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను. మీకు ఖాళీ సమయంలో చూసుకోండి. ఈ వీడియోస్ చూడడం వల్ల టీఎస్పీఎస్సీ ఏ ఏరియా నుంచి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. బుక్కులన్నీ చదవకుండా ఈ క్వశ్చన్కి పైన కొంచెం మ్యాటర్, కింద కొంచెం మ్యాటర్ చదువుకుంటే మనకు ఆ ఏరియా నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకే ఒక అవగాహన వస్తుంది. ఇది ఎకానమీ పేపరు. ఫస్ట్ క్వశ్చన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన పర్మానా ఆధారంగా హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆన్సర్ 1919. 1919. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి గట్టి అనే ప్రజాదరణ పొందిన పాటను యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా వ్రాసినాడు? ఆన్సర్ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. వీడియో కొంచెం క్లారిటీగా లేకపోతే లైటింగ్ ఎక్కువ పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ అనిపించినప్పుడు అక్కడ వీడియో స్టాప్ చేసుకొని క్వశ్చన్ మీరే చూసుకోండి, ఆన్సర్ మీరే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇది టీఎస్పీఎస్సీ ఫైనల్కి ఇచ్చిన తర్వాత రౌండప్ చేసిన ఆన్సర్స్. నేను పెన్తో రౌండప్ చేశాను కదా, చూసుకోండి. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఏబీసీ కరెక్ట్ అంట. ఏబీసీ. వ్యక్తి యొక్క అంతిమ సంస్కారములతో సంబంధం కలిగిన ప్రత్యేక సమూహం కాటిపాపలు. కాటిపాపలు నల్లని రంగు గల పొడవైన అంగవస్త్రమును ధరిస్తారు. సి. భిక్షాటన సంచిలో బియ్యం మరియు ఇతర తిను పదార్థాలను వీరు తీసుకెళ్లేవారు. ఓకే. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. బి మాత్రమే కరెక్ట్ అట. మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ మరియు అత్ర బల్దా వరంగల్ సుబా క్రింద ఉండేవి. వీడియో స్పీడ్ అనిపించినప్పుడు అక్కడ స్టాప్ చేసుకొని చూసుకోండి. నేను చాలా స్లోగానే చెప్తున్నాను. ఫిఫ్త్ క్వశ్చన్, నిజాముల కాలంలో ఎవరి సంస్కరణలు తరువాతి కాలంలో ముల్కీ మరియు నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి? మీర్ తురాబ్ అలీ ఖాన్. సిక్స్త్ క్వశ్చన్, ఏ నిజాం కాలంలో పరిపాలనాధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుంచి రప్పించారు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఫస్ట్ వన్ది ప్రైమరీకి ఇచ్చినప్పుడు రౌండప్ చేసిన తర్వాత వాళ్ళు సరి చేసి ఫైనల్కి ఇచ్చిండ్రు. దాంట్లో థర్డ్ ఆన్సర్ మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీర్ మహబూబ్ అలీ ఖాన్. సెవెంత్ క్వశ్చన్, ఈ క్రింది జాతరలను మరియు ఆ జాతరలో పూజించబడుతున్న దేవతలతో జతపరచుము. ఆన్సర్ 2. మన్నెంకొండ జాతర వెంకటేశ్వర స్వామి, బెజ్జంకి జాతర లక్ష్మీ నరసింహస్వామి, పెద్ద గొల్లగట్టు జాతర లింగమంతుల స్వామి, కొమరవెల్లి జాతర మల్లికార్జున స్వామి. ఎయిత్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఏ మాత్రమే కరెక్ట్ అంట. ఏ మాత్రమే. గోదావరి నది ఉపనది అయిన మంజిరా గోదావరి నదిని నిర్మల్ వద్ద కలుస్తుంది. గోదావరి నది ఉపనది అయిన మంజిరా గోదావరి నదిని ఎక్కడ కలుస్తుంది? నిర్మల్ వద్ద కలుస్తుంది. ఓకే. నైన్త్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. బీసీడీ కరెక్ట్. పోలీస్ చర్య తర్వాత స్థానికులు అర్హులైనప్పటికీ స్థానికేతరులకు రాజ్యంలో ఉద్యోగాలు ఇవ్వడం
పట్ల కొండా వెంకటరంగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. సి. పోలీస్ చర్య తర్వాత రాజ్యంలో ఉన్నత పదవులను పొందిన స్థానికేతరులు తమ బంధువులను మరియు స్నేహితులను స్థానిక ఉద్యోగాలలో తమ అధికారాన్ని ఉపయోగించి నియామకాలు చేశారు. డి. వీటన్నిటి మూలంగా ముల్కీయేతరులు వెనక్కి వెళ్ళండి అనే ఉద్యమం ప్రారంభమైంది. నాన్ ముల్కీ గో బ్యాక్. 10th క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఏ మాత్రమే కరెక్ట్ అట. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని క్వశ్చన్ పేపర్లో ఇంచుమించుగా ఒకే ప్యాటర్న్ని ఫాలో అయింది టీఎస్పీఎస్సీ. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం తెలంగాణ పేపర్ ఉంది కదా, తెలంగాణ ఉద్యమం పేపర్, దాంట్లో కొంచెం మార్పు వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. లెవెంత్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఏసీ కరెక్ట్ అట. ఏసీ. ఒక వ్యక్తి జన్మించే నాటికి అతను లేదా ఆమె హైదరాబాదు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కీగా గుర్తించబడతారు. ముల్కీ కానటువంటి స్త్రీ ముల్కీ అయిన పురుషుణ్ణి వివాహమాడిన ఆమె ముల్కీగా గుర్తించబడును. 12th క్వశ్చన్. ఈ క్రింది వారిని జతపరచుము అన్నాడు. సెకండ్ ఆన్సర్